అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు మీ కుటుంబంలోని వృద్ధుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది. ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. ప్రతి లావాదేవీలు మీ వ్యాపార వృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి. మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు. మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలి. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ అవి సాయంత్రం వరకు సర్దుకుపోతాయి. ఈ రాశివారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. మీ ఇంటికి ఈ సాయంత్రం అతిథి రావచ్చు. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది. వైవాహిక జీవితంలో మీరు షాపింగ్ కోసం మీ జీవిత భాగస్వామిని తీసుకువెళ్లవచ్చు. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమసిపోతుంది. భావోద్వేగాల వలన ఒత్తిడి వలన ఎవరికి తప్పుడు సాక్ష్యం ఇవ్వకండి. స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు. మీ క్రమబద్ధమైన దినచర్య మరియు మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. వ్యక్తిగత జీవితంలో అస్థిరత కనిపిస్తుంది. భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు. ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. మీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.